హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సమన్విత కుకింగ్ షో. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఫిష్ పకోడా. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దీనికోసం ఇక్కడ నేను 300 గ్రామ్స్ బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను. ఇక్కడ సాల్మాన్ ఫిష్ యూస్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ ఫిష్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ముక్కలను ఒకసారి వాటర్లో వాష్ చేసేసుకొని తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపోను సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఫిష్ మసాలా యూస్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, ఒక హాఫ్ లెమన్ జ్యూస్, 2 టీ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. క్రిస్పీనెస్ కోసం వస్తుంది, బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇక్కడ ఫస్ట్ గట్టిగా మిక్స్ అవుతుంది. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మనం పకోడీ ఎలా మిక్స్ చేసుకుంటామో ఆనియన్ పకోడీ ఆ విధంగా మిక్స్ చేసుకొని దాన్ని మ్యారినేషన్ కోసం ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. 30 మినిట్స్ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఫ్రైకి సరిపోను ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఫిషెస్ని వేసుకుంటూ పీసెస్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫిష్ మొత్తం ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని ముక్కలు యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక మళ్ళీ వేరే వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. వెంటనే కదిలియకూడదు. దీన్ని ఒక 1 మినిట్ పాటు తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. రెండు వైపులా కూడా మనకి గోల్డెన్ కలర్ చేంజ్ అవ్వాలి, బ్రౌన్ కలర్ చేంజ్ అవ్వాలి. ఫిష్ ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఇది త్వరగానే కుక్ అవుతుందండి, మనకి ఎక్కువ టైం పట్టదు ఫిష్. ఇప్పుడు వీటినన్నిటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక రౌండ్ ఫిషెస్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకొని వీటిని కూడా రెండు వైపులా ఫ్రై చేసుకోండి. ఇది మనం మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ హై పెట్టుకోవద్దు, మరీ లో పెట్టుకోకూడదు. మీడియం హీట్లో పెట్టుకొని ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటాయి మనకి. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఫిష్ పకోడీ రెడీ అయిపోయింది. ఇది మనం సాంబార్లో కానీ లేకపోతే పప్పులో కానీ ఎందులోకైనా అంచుకు పెట్టుకొని తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. పైన లేయర్ క్రిస్పీగా, లోపల మెత్తగా మనకి జ్యూసీగా చాలా బాగుంటుందండి ఫిష్. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.